తమ్మునికి అన్నకు భర్తలేనట్టున్నది. అన్న అంటుండు, అన్న అనుకుంటుండు ఆయనకి ఇస్తే నాదేడ ఓడబిక్తారని ఆయన బాధ ఆయనది. నాకు ఆయనకి సంబంధం లేదు. నీది నువ్వు కొట్లాడుకో, నా లైన్లో నేనుంటాను. ఇద్దరు అనుకున్నారో ఏమో మొత్తానికి తెలియదు. ఈయన మంత్రి పదవి వదులుకోవడానికి ఈయన సిద్ధంగా లేడు. ఆయనేమో నాకు హామీ ఇచ్చారు, నాకు ఎందుకు ఇయ్యరని ఆయన అంటున్నాడు. మరి అట్లా చాలామందికి హామీలు ఇచ్చిరు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లకి, ఆ విద్యార్థి విభాగం నాయకులకి, తెలంగాణ ఉద్యమకారులకి ఎన్నో హామీలు ఇచ్చిరు. మీకు ఎమ్మెల్యేల సీట్లు ఇస్తాం, మీకు ఎంపీల సీట్లు ఇస్తాం. వాళ్ళకి ఇచ్చిరా? వాళ్ళకి అందులో మీదొకటి. మరి అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఏమన్నా ఇస్తే. వాళ్ళు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇర్రని ఆయన మాకు ఇంతకాలం కష్టపడ్డామని అడుక్కుంటున్నారు వాళ్ళు పాపం. వాళ్ళకి దిక్కు లేదు. మీరేమో ఎమ్మెల్యేలై పార్టీలు మారి ఇళ్ళ నుంచి కళ్ళ నుంచి ఇళ్ళకి పోయినా మీకు టికెట్లు వచ్చి పార్టీలు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మాకు ఇది కావాలి అది కావాలని కొట్లాట. పోనీ అక్కడ ఇవ్వడానికి ఏమన్నా అవకాశం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ఒకే సామాజిక వర్గం నుంచి నెంబర్ పెరుగుతున్నది. అండ్ దట్టు నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు, మళ్ళీ ముగ్గురు ఒకే సామాజిక వర్గం అవుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే రాజగోపాల్ రెడ్డి ముగ్గురు అవుతారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది?